ప్రయాణికులతో పాటు యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఆర్టీసీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. అన్నవరం, సింహాచలం, భీమేశ్వరం, విజయవాడ, కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు గోదావరికని బస్టాండ్ నుండి ప్రత్యేక లగ్జరీ బస్సు యాత్రికులతో బయలుదేరింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిపో మేనేజర్ నాగభూషణం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి యాత్రికులతో బయలుదేరిన ప్రత్యేక బస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 ప్రత్యేక బస్సుల ద్వారా అరుణాచలం, బీదర్ తదితర ఏరియాలలో గల ఆలయాలకు భక్తులు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లినట్లు చెప్పారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం అన్నవరంలో జరిగే ప్రత్యేక పూజలు, దర్శనం కోసం 3,500 రూపాయల ఛార్జీతో ప్రత్యేక బస్సును ప్రారంభించామని, భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రత్యేక దర్శన స్థలాలు, యాత్రా స్థలాలకు బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాత్రలకు వెళ్లాలనుకునే భక్తులు పూర్తి వివరాల కోసం 7013504982 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం కోరారు. టీఎస్ఆర్టీసీ గోదావరికని డిపో తరఫున ఈరోజు అన్నవరానికి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ బస్సు పంపిణీ జరుగుతుంది. మరి లాస్ట్ మంత్ 27 నుండి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు స్పెషల్గా అన్ని తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, టూరిజం ప్లేస్లకు బస్సులు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నవరంకి 3 రోజుల యాత్రకి గోదావరికని డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని ఆదరించిన ప్రయాణికులకు, గోదావరికని పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రామేశ్వరము, తర్వాత షిరిడి, అరుణాచలము, బీదర్, రేచింతలు ఇలాంటి కానకాపూర్ పుణ్యక్షేత్రాలకు శ్రావణ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మరి ఎవరైనా 30 మంది బ్యాచ్ కనుక ఉంటే వారు కోరుకున్న ప్లేస్కు పంపించడానికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మరి ఈ యాత్రలను మరి ఆర్టీసీ బస్సు సురక్షితమైనది, చాలా క్షేమంగా, సురక్షితంగా మీ అనుకున్న ప్రదేశానికి క్షేమంగా తీసుకొని అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం తీసుకొని వస్తాము. కాబట్టి ఆర్టీసీ బస్సును ఆదరించండి. మరి బస్సు ద్వారా మీరు కోరుకున్న ప్లేస్లకు ఇంకేమైనా ఉంటే కూడా మేము మీ యొక్క టూర్ ప్యాకేజ్ ఉంటే దాని ప్రకారం కూడా బస్సు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గోదావరికని డిపో నుండి వరకు 4 బస్సులు పంపించడం జరిగింది. మరి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా బీదర్ పంపించడం జరిగింది. బీదర్ పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ ట్రిప్ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రయాణికులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్తో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ గీతాకృష్ణ, సూపరింటెండెంట్ అమృత తదితరులు పాల్గొన్నారు.